బాస్ హౌస్ లైవ్లో అయితే ఒక సంఘటన జరిగింది. గ్రూప్గా డివైడ్ చేసే టాస్కుల్లో బిగ్ బాస్ మొదటగా ముగ్గురు చీఫ్స్ని వాళ్ళ చైర్స్ పైన కూర్చోవాలని ఆర్డర్ వేయగా మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ బ్లూ లైన్ పైన నిల్చోవాలి అని ఆదేశించాడు. ఇక తర్వాత బిగ్ బాస్ ఒక్కొక్క కంటెస్టెంట్ని పిలవగా వారిని ఏ చీఫ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ టీంకి వెళ్లాల్సి వస్తుంది అని, ఒకవేళ ఇద్దరు చీఫ్లు ఒకే కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఎటు వెళ్ళాలి అనేది కంటెస్టెంట్ ఇష్టం అని కండిషన్ పెట్టాడు. మొదటగా ప్రేరణని బిగ్ బాస్ పిలవగా నైనిక అండ్ నిఖిల్ ఇద్దరు నిల్చొని వాళ్ళ రీజన్ చెప్పారు. అలా ఇద్దరు నిల్చోవడంతో ప్రేరణ యష్మి టీంని ఎంచుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆదిత్య ఓంని నైనిక తన టీంలోకి తీసుకుంది. తాను చెప్పిన రీజన్ అయితే తనతో ఉన్న ర్యాపో, నైస్ టీమ్ వర్క్, మీ ఒపీనియన్ ఈజ్ ది బెస్ట్ అండ్ హార్డ్ వర్క్ అని చెప్పి తన టీంలోకి తీసుకుంది. ఆ తర్వాత సీతని బిగ్ బాస్ పిలవగా తనని కూడా నైనిక బ్యూటీ విత్ బ్రెయిన్ అని చెప్పి తన టీంలోకి తీసుకుంది. నెక్స్ట్ వచ్చిన మణికంఠని నిఖిల్ డైరెక్ట్గా తీసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన విష్ణుప్రియని కూడా నైనిక సెలెక్ట్ చేసుకుంది. నెక్స్ట్ బిగ్ బాస్ అభయ్ని పిలవగా అతన్ని యష్మి అండ్ నిఖిల్ తీసుకోవాలి అనుకోగా అతన్ని యష్మి టీంలోకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత పృథ్వీని పిలవగా నిఖిల్ అండ్ యష్మి అతన్ని వాళ్ళ టీంలోకి తీసుకోవాలనుకోగా పృథ్వీ మాత్రం యష్మి టీంలోకి వెళ్ళాడు. చివరగా సోనియా మిగలగా తనని బిగ్ బాస్ నిఖిల్ టీంకి వెళ్ళమన్నాడు. ఇక చివరగా యష్మి అండ్ నైనిక టీమ్స్లో 5 ఉండగా నిఖిల్ టీంలో 4 మాత్రమే మిగిలారు. ఇక చివరికి బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. యష్మి అండ్ నైనిక టీమ్స్లో 5 ఉండగా ఎవరు బెస్ట్ అనేది వాళ్ళనే నిర్ణయించుకొని తనకి చెప్పాల్సిందిగా ఆదేశించాడు. దీంతో ఏం చేయాలో అర్థం అవ్వక జుట్టు పీక్కుంటున్నాయి 2 టీమ్స్. చూడాలి మరి ఈ టాస్క్లో చివరికి ఏమవుతుందో.